కావలిలో నేను ఎమ్మెల్యే నాటికి 123 ఎకరాలు భూముల్ని నీ మనుషులు ఆక్రమణ చేసుంటే 72 ఎకరాలు ఎమ్మెల్యే అయిన వెంటనే తీపిచ్చా. నీ ప్రియ శిష్యుడు ఉన్నాడే, నీ ప్రియ శిష్యుడు నీకు రాజకీయ భిక్ష పెట్టాడే, ఎక్కడో బతికవును తీసుకొచ్చుకొని నేర్పుకొని నా సొమ్ముడు మొత్తం అతనిదని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టం కట్టావే. నీ తమ్ముడు నువ్వు కలిసి మద్దురుపాడులో 566 సర్వే నెంబర్లో 4 ఎకరాల 98 సెంట్లు వేసి గరుడా లేఅవుట్ వేస్తే నేనే తీసింది ప్రతాప్ రెడ్డి, నేనే తీసింది. ఇప్పుడు కూడా తీసే ఉండేది నేనే. 72 ఎకరాలు తీసా. మిగతా తీసే క్రమంలో నీ ధనదాహానికి, ఆనాటి నీ ఉన్న అధికారుల ధనదాహానికి, ఆనాడు నీతో ఉన్నారే, ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఎవరితో ఉన్నారు? ఈతమొక్కల మురళీరెడ్డి ఎవరు, సుకుమార్ రెడ్డి ఎవరు, కేశవ నాయుడు ఎవరు, కాటా శ్రీనివాసరెడ్డి ఎవరు, సుబ్రహ్మణ్యం ఎవరు, పసుపులేటి వెంకటేశ్వర్లు ఎవరు? మొత్తం నీతోనే ఉన్నారా? చెప్పించు దమ్ముంటే, చెప్పిస్తావు నువ్వు దమ్ముంటే. కావ్య కృష్ణారెడ్డి గురించి ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి గుళ్ళకు దానం చేసేవాడు, ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి అన్నదానం చేసేవాడు, నిద్ర లేచి కొన్ని వందల మందికి దాన ధర్మాలు చేస్తుంటే ఒక బీసీ నాయకుడు నా ఇంటికి వచ్చి నేను ఇక నుంచి లేఅవుట్ లేను, నేను నమ్ముకొని వస్తానంటే ఒక్క బీసీ నాయకుడు నా పార్టీలో చేస్తే ఒక్క నాయకుడిని కదిలిస్తేనే నీ కోసాలు కదిలిపోయి నువ్వు రోడ్డెక్కి గందరగోళం చేస్తున్నావు. ఏదో జరిగిపోయిందని కొంతమంది ఎదవులతో కలిసి ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాయకుడు పక్కనే ఉన్నారు నీ లేఅవుట్లు వేసిన వాళ్ళందరూ. కావ్య కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఒక్క దొంగ లేఅవుట్ ఏనేలా. ఈరోజు నా ఇంట్లో నా పార్టీ వాళ్ళు వేసినా కూడా అడ్డం తిరిగి అవతలకి మనిషిని వదులుకున్నాను, కానీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోవాలా. అనాథరేడు లేఅవుట్ వేస్తానంటే నేను మనిషినే వదులుకున్నాను తప్ప అనాథరేడు లేఅవుట్ లేకుండా రాళ్ళు పీకిన క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డిది. మీరా నా గురించి మాట్లాడేది? నీదా స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డిదారిని ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే దాన్ని లేఅవుట్ అయిపోద్ది. కావ్య కృష్ణారెడ్డి కొనాలంటే నిజాయితీది కొనగలవు తప్ప డబ్బులతో అవినీతిగా లొంగేవాడు కాదు. నువ్వు కావ్య కృష్ణారెడ్డి గురించి, కావ్య కృష్ణారెడ్డి విద్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు కంపారిజన్ కూడా తెలియాలా. ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, కావ్య కృష్ణారెడ్డి అరాచకాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు మాట్లాడుతూనే ఉంటేనే కొంచెం నాకు దిష్టి అన్నది తగ్గుతూ ఉంటుంది. అందరూ పొగిడి ముఖంతో వాడిపోతుంది. ఎందుకంటే దిష్టి ఎక్కువైపోతుంది. కొంచెం నువ్వు దిష్టి తీయడానికి అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒకరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా నన్ను విమర్శిస్తూ ఉంటే ఇంకా నేను బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇంకా బాగా జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలనే కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్లొద్దు చదువుకున్నాడు. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాలని విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనల్ని నమ్ముకుని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ప్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డును పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాటి ఉన్నటువంటి నీ అధికారులు, నువ్వు చేశావు.